నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆసియా కప్ హాకీ విజేత భారత్. దక్షిణ కొరియాపై 4-1 తేడాగా విజయం సాధించిన భారత హాకీ జట్టు. యుఎస్ ఓపెన్ లో ఫైనల్స్ లో ట్రంప్ కు నిరసన సెగ. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ప్రేక్షకులు. క్షమాపణ చెప్పేంత తప్పేమీ భారత్ చేయలేదన్న కాంగ్రెస్ ఎంపీ. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన శెస్తరు. పంట నష్టం గురించి చెప్పుకోవడానికి వచ్చిన రైతుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చిందులు. తనకే ఎక్కువ నష్టం జరిగిందని మందలింపు. గణేష్ నిమజ్జనం తర్వాత ముంబై బీచ్ లో భారీ క్లీనింగ్ డ్రైవ్. పాల్గొన్న అక్షయ్ కుమార్, అమృత ఫడ్నవీస్. రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమే. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరతపై ధ్వజమెత్తిన వైసీపీ శ్రేణులు. రేపు జరగబోయే అన్నదాతల పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు. ఆ క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదే. రాజా సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం పెద్దపీట. రామచంద్రాపురంలో మంత్రి సుభాష్ చే అంబులెన్స్ ప్రారంభం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల మహాగర్జన సన్నాహక సదస్సు. హాజరైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ కేంద్రంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దందా జరుగుతుంటే ఏం చేస్తున్నారో ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విడుదలకు ముందే చిరంజీవి సినిమా సంచలనం. భారీ ధరకు ఓటీటీ రైట్స్. ఆసియా హాకీ కప్ 2025లో భారత హాకీ జట్టు అద్వితీయ విజయం సాధించింది. బీహార్లోని రాజ్గిర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. ఈ ఘన విజయంతో భారత్ 4వ సారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. అంతేగాక వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. ఇంతకు ముందు భారత్ 2003, 2007, 2017లో ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు 8 ఏళ్ల అనంతరం మరోసారి కప్ ను సొంతం చేసుకుంది. మ్యాచ్ హైలైట్స్. 1వ నిమిషం సుఖ్జీత్ సింగ్ వేగంగా ముందుకు దూసుకెళ్లి తొలి గోల్ ను నమోదు చేశాడు. 28వ నిమిషం దిల్ ప్రీత్ సింగ్ బలమైన దాడితో 2వ గోల్ సాధించాడు. 45వ నిమిషం అదే దిల్ ప్రీత్ తన 2వ వ్యక్తిగత గోల్ తో భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. 50వ నిమిషం అమిత్ రోహిదాస్ బలమైన ఫినిషింగ్ తో 4వ గోల్ కొట్టి విజయం ఖరారు చేశాడు. ఈ విజయంతో భారత హాకీ జట్టు 2026లో ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం మరియు నెదర్లాండ్స్ వేదికగా జరగబోయే హాకీ ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించింది. ప్రపంచ స్థాయిలోనూ ఇదే పటిమ చూపాలని భారత్ ఆశిస్తుంది. న్యూయార్క్ లో
యుఎస్ ఓపెన్ 2025ను వీక్షించడానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అభిమానుల నుంచి ఊహించని నిరసన ఎదురైంది. ఆయన రాక కారణంగా పురుషుల సింగిల్స్ ఫైనల్ ఆలస్యం కావడంతో ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్టేడియంలోని స్క్రీన్ పై ట్రంప్ కనిపించినప్పుడు గట్టిగా అరుస్తూ తమ వ్యతిరేకతను తెలిపారు. కార్లోస్ అల్కరాజ్, జానిక్ సిన్నర్ మధ్య జరిగే యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ కోసం వేలాది మంది అభిమానులు ఆర్థర్ యాష్ స్టేడియానికి చేరుకున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ట్రంప్ హాజరవుతున్నారన్న వార్తతో సీక్రెట్ సర్వీస్ అధికారులు భద్రతను అసాధారణ స్థాయిలో కట్టుదిట్టం చేశారు. 24,000 మంది సామర్థ్యం ఉన్న స్టేడియంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ప్రక్రియ వల్ల మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అరగంటకు పైగా ఆలస్యమైంది. ఈ ఆలస్యంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా 100% ఆయన వల్లే జరిగింది. ఇది చాలా స్వార్థపూరితమైన చర్య. తన వల్ల ఇలాంటి పెద్ద ఈవెంట్ ఆలస్యం అవుతుందని ఆయనకు తెలియదా? ప్రత్యేకించి ఆయనను ద్వేషించే నగరంలో ఇలా చేయడం సరికాదని బ్రూక్లిన్ కు చెందిన కెవిన్ అనే అభిమాని అన్నారు. ట్రంప్ రాకతో స్టేడియం పరిసరాల్లో పూర్తి గందరగోళం నెలకొందని, పార్కింగ్ కూడా దొరక్క ప్రజలు మైళ్ల దూరం నడవాల్సి వచ్చిందని మరో వ్యక్తి తెలిపారు. భారతదేశం ఎవరికి ఎలాంటి క్షమాపణ చెప్పదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పష్టం చేశారు. అసలు క్షమాపణ కోరేంత తప్పు భారత్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ చేసిన వ్యాఖ్యలపై థరూర్ తాజాగా స్పందించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలంటూ మొదట్లో భారత్ ను ప్రోత్సహించిందే అమెరికా అని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ధరల స్థిరీకరణ కోసం రష్యా చమురు కొనాలని చెప్పిందన్నారు. ఇప్పుడు అదే అమెరికా రష్యా చమురు కొనొద్దని చెబుతుందని చెప్పారు. మీరు కొనమంటే కొనాలి, వద్దంటే మానేయాలని నిలదీశారు. ఈ సందర్భంగా లుత్నిక్ ను ఉద్దేశిస్తూ మీ దేశం విషయంలో మీకెంత సార్వభౌమాధికారం ఉంటుందో, మీ నిర్ణయాల విషయంలో మీరెంత స్వాతంత్రంగా ఉంటారో, మా దేశం విషయంలో మేము కూడా అంతే సార్వభౌమాధికారంతో స్వాతంత్రంతో వ్యవహరిస్తాం అనే విషయం అర్థం చేసుకోవాలని శశి థరూర్ హితవు పలికారు. వర్షాలకు పంట నీట మునిగి నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరడానికి వచ్చిన ఒక రైతుకు ఉపశమనం లభించకపోగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతిలో చీవాట్లు తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కలబురగిలో ఖర్గే ఇంటికి ఒక రైతు వచ్చి ఇటీవల వర్షాలకు తాను వేసిన 4 ఎకరాల్లోని పంట దెబ్బతిందని విన్నవించుకున్నాడు. దీంతో నీవి 4 ఎకరాలే పోయాయి, నావి అంతకన్నా ఎక్కువగా 40 ఎకరాలు పోయాయి. ఇది ఎలా ఉందంటే 3 పిల్లలున్న వ్యక్తి 6 సంతానం ఉన్న వ్యక్తి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకున్నట్టు ఉంది అంటూ ఆ వ్యక్తిని మందలించాడు. పైగా ఊరికే ప్రచారం కోసం ఇక్కడకు రావద్దు, దీని గురించి నాకంతా తెలుసు, ఏడాది పంటల నష్టం గురించి నాకు అవగాహన ఉంది అంటూ అవమానించాడు. అంతేకాకుండా మీకు తక్కువ నష్టం కాబట్టి తట్టుకోగలరు, పెద్ద మొత్తంలో నష్టపోయిన మాలాంటి వారికి ఇది చాలా కష్టమని ఖర్గే పేర్కొన్నారు. కాగా పంట నష్టం గురించి చెప్పుకోవడానికి వచ్చిన రైతు పట్ల ఖర్గే దురుసుగా వ్యవహరించిన తీరుపై విపక్షాలు, ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ನನಗೇನು ಹೇಳ್ಬೋದು, ಅದೇನು 6 ಆಡದವಳ ಮುಂದೆ 3 ಆಡದವಳ ಮುಂದೆ ಕೇಳ್ತೀವಿ. ಆಯ್ತು, ಗೊತ್ತದ, ಪಬ್ಲಿಸಿಟಿ ಮಾಡ್ಕೊಳಕ್ ಬರಬೇಡ. ನನಗೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತದ. ಹೆಸರು ಹೋಗ್ಯದ, ಉದ್ದು ಹೋಗ್ಯದ, ತೊಗರಿ ಹೋಗ್ಯದ. ನೀ ಏನು ಸಸ್ಟೇನ್ ಮಾಡ್ಕೊಳ್ಬೋದು, ನಮಗೆ ಸಸ್ಟೇನ್ ಆಗಲ್ಲ. ಇಷ್ಟಿಷ್ಟು ಏರಿಯಾದಾಗ ಬಿತ್ತು. ಓಕೆ, ಮೋದಿ ಶಾಕ್ ಕೇಳಿ ತೊಗರಿ గణేష్ నిమజ్జనం అనంతరం ముంబైలోని సముద్ర తీరాలు చెత్తతో నిండిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ స్వయంగా చెత్తను తొలగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మహారాష్ట్రలో అత్యంత వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాల అనంతరం ముఖ్యంగా అనంత చతుర్దశి రోజున జుహు, గిర్గావ్ వంటి ప్రధాన బీచ్లలో నిమజ్జనం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనివల్ల విగ్రహాల అవశేషాలు, పూలు, ఇతర పూజా సామాగ్రితో తీర ప్రాంతాలు కలుషితమవుతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు దివ్య ఫౌండేషన్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కలిసి జుహు బీచ్ లో ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ క్లీనింగ్ డ్రైవ్ లో అక్షయ్ కుమార్, అమృత ఫడ్నవీస్ తో పాటు BMC కమిషనర్ డాక్టర్ భూషణ్ గగ్రాని కూడా పాల్గొన్నారు. వీరంతా ఎంతో ఉత్సాహంగా చెత్తను తొలగిస్తూ ఇతరులకు స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచిందని తెలిపారు. మన సముద్రాలను శుభ్రంగా, అందంగా ఉంచుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యం. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
आज हम लोग सुबह कल रात को विसर्जन संपन्न हुआ और आज सुबह हम जुहू बीच पे ये क्लीन अप ड्राइव कर रहे हैं। इसका नाम हमारा है सी शोर शाइन, यानी हमारी सी जो होती है समुद्र किनारे ये चमकने चाहिए, ना कि जैसे हमने देखा गंदगी कितनी हर टाइप की गंदगी हमने यहाँ देखी, रैपर से लेके प्लास्टिक, टॉक्सिक मटेरियल, पीओपी, ये सब हमारी करनी है जो वापस आ रही है। तो हमें हमारी धरोहर अगर आगे बच्चों को देनी है सुंदरता के साथ, तो हमें ध्यान रखना पड़ेगा कि एक तो गंदगी करे ही ना, और अगर गंदगी का कोई कारण हो और हो रही हो तो उसको साफ करना ये हमारी जिम्मेदारी है। और इसके लिए हमें ज्वाइन किया दिव्यज फाउंडेशन को, बीएमसी ने, अमित साटम जी ने मदद की और कई ऐसे एनजीओज है जिन्होंने मदद की, इसका हम धन्यवाद करें। पिछली बार की अपेक्षा इस बार काफी साफ सफाई देखने को मिला है, लोगों में एक अवेयरनेस आया है, क्या उसका श्रेय दिव्यज फाउंडेशन को जाता है? नहीं, श्रेय हर एक को जाता है, किसी एक को इसका श्रेय नहीं जा सकता। बीएमसी अपनी सफाई करती है, एनजीओ अवेयरनेस करते हैं, लोगों ने भी ये समझा है कि आज अभी फिलहाल तो लोग छोटे साइज की गणपति भी विसर्जित नहीं कर रहे, पॉन्ड्स में डाल रहे, तो ये सब मदद ही करता है। और अभी हम जो बड़े गणेश विसर्जित भी कर रहे हैं, वो भी उसके लिए कोई उपाय हो कि चाहे वो पूरे मिट्टी से बने या पीओपी से भी बने, तो आर्टिफिशियल पॉन्ड्स में ही वो विसर्जित हो, तो ये पूरी तरीके से एक नेगेटिविटी छोटी सी जो है इतने सुंदर त्योहार में वो भी दूर हो जाएगी। अक्षय कुमार इस मुहिम में शामिल हुए थे, क्या संदेश लेकर आए थे? मैं बस इतना ही बोलूंगी कि अगर कोई संदेश देना हो तो हर तबके के इंसान को आगे आना पड़ेगा, लीडिंग बिजनेसमैन हो, चाहे पॉलिटिशियंस हो, चाहे एनजीओज हो या एक्टर्स हो, सबको आगे आके ये संदेश देना जरूरी है। రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అంగీకరించారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని చెప్పారు. ఎరువుల కొరత వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల తెలంగాణ కేంద్రం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువుల తయారీ సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని చెప్పారు. కేంద్రం మన రాష్ట్రంపై వివక్ష చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత రావాలనేదే వారి ఉద్దేశమన్నారు. ఈ సమస్యకు బాధ్యత వహించాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం, కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావాల్సుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని, అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కూడా రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వివరిస్తాను. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ వహించాల్సిందే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీ మీద కేంద్రం మీద నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు యూరియా కొరతపై ధ్వజమెత్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు యూరియా అందించలేకపోయిన కూటమి సర్కార్ తీరని విమర్శిస్తూ రేపు జరగబోయే అన్నదాతల పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురం వైసీపీ నాయకులు గంటేపల్లి బాబీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు పొట్టకొడుతున్నాడని, వ్యవసాయం అంటే అతనికి గిట్టదని, అందుకే వ్యవసాయం మాన్పించి రైతులను రోడ్లకి ఈడ్చి ఆ భూములు తక్కువ రేట్లకు కార్పొరేట్లకు అమ్ముకునే
చేసుకునేందుకు వ్యూహం పన్నుతున్నారని, ప్రజలకు తినడానికి తిండి లేకుండా చేయడమే చంద్రబాబు ప్రధాన ఉద్దేశమని మండిపడ్డారు. తక్షణమే రైతులకు యూరియా అందించి వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల పోరు, ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతన్నల పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల వద్ద ఆర్డీఓలకి ధర్నా చేసి వినపత్రాలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మా నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం పట్టణంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ నందు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతగా దిగజారిందో ఈరోజు ఒక యూరియా బస్తా కోసం కూడా పనులు మానుకుని రోజుల తరబడి సొసైటీల చుట్టూ, ప్రైవేటు షాపుల చుట్టూ తిరుగుతా రైతు పడుతున్న అవస్థలు చూసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతే రాజు అని పిలుపునిచ్చిన రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు ఏ రకంగా బతికాడు? ఈ రాష్ట్రంలో రైతుల జీవితాలు ఏ రకంగా బాగుపడ్డాయి? తదనంతరం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019-24 మధ్య ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా? పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, అమ్ముకునే పరిస్థితి లేక ఈ 15 నెలల కాలంలో ప్రతి పంట పండించే రైతు కూడా ఈరోజు టమాటా రైతు, ఉల్లి రైతు, పొగాకు రైతు, అసలు అది ఇది లేదు. ఈ రాష్ట్రంలో పంట పండించే ప్రతి రైతు కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి, దేనికి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి. వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం తొలగించి రైతుల్ని నానా కష్టాలు పెడుతున్న తీరు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఎంతసేపు కూడా వ్యవసాయం దండగా అని ఎప్పటి నుంచో ఈ రైతాంగమే కక్ష కట్టి ఉన్న అతని విధానాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా పూర్తయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. పోలీస్, మున్సిపల్, నీటి శాఖ, ట్రాఫిక్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమజ్జన కార్యక్రమానికి బాగా సహకరించారని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు రాజాసింగ్. ట్యాంక్ బండుపై జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి నిరంతరం పర్యవేక్షించారని, ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు రాజాసింగ్. వినాయక్ సాగర్ నీరు మురికిగా ఉందని, దురదృష్టవశాత్తు దేవుల నిమజ్జనాలను కూడా ఆ నీటిలోనే చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్. ఇలా చేస్తే పాపం చేస్తున్నట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. వినాయక సాగర్ నీటిని పరిశుభ్రం చేస్తానని మాజీ సీఎం కేసీఆర్ కూడా గతంలో చెప్పారని గుర్తు చేశారు. వినాయక సాగర్ లోకి మురికి కాలువ నీరు వస్తుందని, ఆ నీటిని మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వినాయక్ సాగర్ ను వర్షపు నీటితో నింపాలని సూచించారు. రాబోయే ఏడాది వినాయక్ సాగర్ లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం పెద్దపీట వేసి ఆరోగ్య పరిరక్షణ వసతుల కల్పన కొరకు విశేషంగా కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు సుమారు 40 లక్షల అంచనా వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తుందన్నారు. ఈ వాహనంలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ తో ఒకేసారి 3 రోగులను తరలించేందుకు వీలుందన్నారు. ఈ వాహనంలో 28 రకాల అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే క్రమంలో ఆరోగ్య పరిరక్షణకై అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం. ఇదే ఇన్సూరెన్స్ ద్వారా సుమారు ప్రతి పేషెంట్కి కూడా, ప్రతి పౌరుడికి కూడా 25 లక్షలు కవరేజ్ అయ్యేలాగా ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా
ఈ యొక్క 25 లక్షలు ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున అంబులెన్స్ అనేది సుమారు 40 లక్షలు విలువ చేసే అంబులెన్స్ ఈ యొక్క రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఇందులో గతంలో బేసిక్ అడ్వాన్స్ లైఫ్ సిస్టమ్ అనేది అంబులెన్స్లో ఉండేది. మరి హై టెక్నాలజీతో ఈ రోజున అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ చేయడం జరిగింది. సుమారు ఇందులో 42 ఎక్విప్మెంట్లు ఇందులో ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. అలాగే ఏఈడి అనే సిస్టమ్ ద్వారా కార్డియాలిక్ బర్స్ట్ జరిగితే ఆటోమేటిక్గా షాక్ ఇచ్చి మళ్ళీ తిరిగి గుండె కొట్టుకునేలా చేసే ఎక్విప్మెంట్ కూడా ఇందులో పొందుపరిచింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామం బిఆర్జీ ఫంక్షన్ హాల్లో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు మహాగర్జన సన్నాహక సదస్సు ఘనంగా జరిగింది. సభలో ప్రసంగించిన నేతలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000 చేయూత పెన్షన్దారులకు 4,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మ బంధువు, వృద్ధుల వితంతువుల పెద్ద కొడుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేసి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు నాటికే 45 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఉన్నారు. 10 లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన పెన్షన్దారులు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 55 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాము అని. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు నేత, బీడీ, గీత కార్మికులతో పాటు పెన్షన్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అదే సమయంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా 10 లక్షల మంది కూడా పెన్షన్ మంజూరు చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటి నుండి పెన్షన్ పెంచామని అనే మాటకు ఆయన సూటిగానే చెప్పాడు. ఎప్పటి నుండి పెన్షన్ పెంచామనే మాటకు ఆయన సూటిగానే చెప్పాడు. 2023 డిసెంబర్ 9న మీ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా పెన్షన్ పడబోతుంది. 2023 డిసెంబర్ 9న ఖచ్చితంగా ఒక సంతకంతో మీ పెన్షన్ అన్ని మీకు దక్కబోతున్నాయని చెప్పి తేదీతో సహా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. పాత్రికేయ మిత్రులారా, దాదాపు 45 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే వాళ్లకు, కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్లకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది. కానీ ఈ రోజుకి సరిగ్గా 20 నెలలు. హైదరాబాద్ కేంద్రంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దందా జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి మన పోలీసులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి గుట్టు రట్టు చేసేంత వరకు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందన్నారు. ఈ ఒక్క సంఘటన చాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో చెప్పడానికి. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ పాలనకు నిలువుటద్దమని విమర్శించారు. మొట్టమొదట నిన్న హైదరాబాదు మహానగరంలో 12,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ఒక కంపెనీలో పట్టుబడ్డాయి. బహుశా తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం అనేది మొదటిసారి. గత 7-8 సంవత్సరాల క్రితం గుజరాత్లో అదానీకి సంబంధించిన ఒక పోర్టులో 21,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత తెలంగాణలో హైదరాబాదు మహానగరంలో 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఎఫిడ్రిన్, మెఫిడ్రిన్ అనే 2 నిషేధించబడ్డ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే, ఇది పట్టుకున్నది రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ పోలీసులు కాదు. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి
అక్కడి పోలీసు కమిషనర్ పంపించిన ఒక స్పెషల్ పోలీసు బృందం గత నెల రోజులుగా పరిశోధించి కాపలా కాసి వీళ్ళను నేరస్తులను పట్టుకున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ నేరస్తులు గత 4 సంవత్సరాలుగా ఒక కంపెనీ పెట్టి 4 నెలలుగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఈ డ్రగ్స్ అన్ని కూడా నడిపిస్తూ ఉన్నారనేది చాలా క్లియర్గా. ఇప్పుడు నేను చెప్తున్నా గంజాయి అక్రమ రవాణా కానీ లేకపోతే డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఏదో మెక్సికోనో వెనుజులా కాదు, తెలంగాణలో ఇవాళ మెక్సికో వెనుజులాగా తయారైంది తెలంగాణ. మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తుంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే దాని ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. చిరంజీవి వెంకటేష్ కలిసి తెరపై కనిపించనుండటం, దానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండటంతో సినిమాకు అన్ని వైపుల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓటీటీ డీల్ మాత్రమే కాకుండా శాటిలైట్ ఆడియో థియేట్రికల్ హక్కులకు కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నట్లు సమాచారం. చిత్ర యూనిటీ సినిమా షూటింగ్ ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా ముగించి 2026 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ తో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆసియా కప్ హాకీ విజేత భారత్. దక్షిణ కొరియాపై 4-1 తేడాగా విజయం సాధించిన భారత హాకీ జట్టు. యుఎస్ ఓపెన్ లో ఫైనల్స్ లో ట్రంప్ కు నిరసన సెగ. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ప్రేక్షకులు. క్షమాపణ చెప్పేంత తప్పేమీ భారత్ చేయలేదన్న కాంగ్రెస్ ఎంపీ. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన శెస్తరు. పంట నష్టం గురించి చెప్పుకోవడానికి వచ్చిన రైతుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చిందులు. తనకే ఎక్కువ నష్టం జరిగిందని మందలింపు. గణేష్ నిమజ్జనం తర్వాత ముంబై బీచ్ లో భారీ క్లీనింగ్ డ్రైవ్. పాల్గొన్న అక్షయ్ కుమార్, అమృత ఫడ్నవీస్. రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమే. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరతపై ధ్వజమెత్తిన వైసీపీ శ్రేణులు. రేపు జరగబోయే అన్నదాతల పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు. ఆ క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదే. రాజా సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం పెద్దపీట. రామచంద్రాపురంలో మంత్రి సుభాష్ చే అంబులెన్స్ ప్రారంభం.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల మహాగర్జన సన్నాహక సదస్సు. హాజరైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ కేంద్రంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దందా జరుగుతుంటే ఏం చేస్తున్నారో ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విడుదలకు ముందే చిరంజీవి సినిమా సంచలనం. భారీ ధరకు ఓటీటీ రైట్స్. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.